ఒక్క కాగితము బయటికి పోవద్దు, పేషీల్లో నుంచి ఫైల్స్ మాయం కాకుండా ఆంక్షలు, పర్సనల్ పేపర్లను అక్కడే ఉండాలి, చాంబర్లు ఖాళీ చేస్తున్న ఫైల్ అక్కడే ఉండాలి, ప్రత్యేకంగా పర్యవేక్షణ సిఎస్ స్టాఫ్కు శాంతికుమార్ ఇన్స్ట్రక్షన్, కాన్ఫిడెన్షియల్ ఫైళ్లపై స్పెషల్ ఫోకస్. ఇక మీకు దీని గురించి ఇంకొక విషయం చెప్పాలి. సెక్రటేరియట్లో కొన్ని జీవో కాపీలు కావచ్చు, కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాల్చివేస్తూ అవి దొరకకుండా చేస్తున్నట్టు మనకైతే సమాచారం వస్తుంది మిత్రులారా. చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా ఉన్నాను, అందుకే ఈ వార్త రావడం జరిగింది. ఎందుకు వచ్చింది ఇది తెలుసుకున్నటువంటి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తనకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఈ విషయం తోటి కొంత అక్కడ అలర్ట్ చేసినట్టు మనకు తెలుస్తోంది. అందుకే చాలామంది చాంబర్లు ఖాళీ చేసిన సమయంలో అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అవి కనుక బయటపడితే పెద్ద ఎత్తున కుంభకోణాలు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఈరోజు ఆ డాక్యుమెంట్స్ అన్నింటి కూడా కాల్ చేసేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నట్టు మనకైతే తెలుస్తోంది. రీసెంట్గా మనం టూరిజం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఎట్లా కాల్ చేశారో చూసినాం కదా, అదే విధమైన పరిస్థితి ఈరోజు సెక్రటరీలో కూడా చాలా ఛాంబర్స్లో కూడా ఇదే జరుగుతుందట. సో కొంతమంది మంత్రులు తమకు ఉండేటువంటి చనువుతో ఐఏఎస్ ఆఫీసర్ కోఆర్డినేషన్ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి ఈరోజు కొన్ని ఫైళ్లను ఈరోజు దాచిపెడుతూ ఈరోజు వాటిని దొంగతనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాటిని దొరకకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. సో చూడాలి మరి ఏమవుతుందో. ఒక్క కాగితము బయటికి పోవద్దు, పేషీల్లో నుంచి ఫైల్స్ మాయం కాకుండా ఆంక్షలు, పర్సనల్ పేపర్లను అక్కడే ఉండాలి, చాంబర్లు ఖాళీ చేస్తున్న ఫైల్ అక్కడే ఉండాలి, ప్రత్యేకంగా పర్యవేక్షణ సిఎస్ స్టాఫ్కు శాంతికుమార్ ఇన్స్ట్రక్షన్, కాన్ఫిడెన్షియల్ ఫైళ్లపై స్పెషల్ ఫోకస్. ఇక మీకు దీని గురించి ఇంకొక విషయం చెప్పాలి. సెక్రటేరియట్లో కొన్ని జీవో కాపీలు కావచ్చు, కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కాల్చివేస్తూ అవి దొరకకుండా చేస్తున్నట్టు మనకైతే సమాచారం వస్తుంది మిత్రులారా. చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా ఉన్నాను, అందుకే ఈ వార్త రావడం జరిగింది. ఎందుకు వచ్చింది ఇది తెలుసుకున్నటువంటి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తనకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఈ విషయం తోటి కొంత అక్కడ అలర్ట్ చేసినట్టు మనకు తెలుస్తోంది. అందుకే చాలామంది చాంబర్లు ఖాళీ చేసిన సమయంలో అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అవి కనుక బయటపడితే పెద్ద ఎత్తున కుంభకోణాలు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా ఈరోజు ఆ డాక్యుమెంట్స్ అన్నింటి కూడా కాల్ చేసేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నట్టు మనకైతే తెలుస్తోంది. రీసెంట్గా మనం టూరిజం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఎట్లా కాల్ చేశారో చూసినాం కదా, అదే విధమైన పరిస్థితి ఈరోజు సెక్రటరీలో కూడా చాలా ఛాంబర్స్లో కూడా ఇదే జరుగుతుందట. సో కొంతమంది మంత్రులు తమకు ఉండేటువంటి చనువుతో ఐఏఎస్ ఆఫీసర్ కోఆర్డినేషన్ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి ఈరోజు కొన్ని ఫైళ్లను ఈరోజు దాచిపెడుతూ ఈరోజు వాటిని దొంగతనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాటిని దొరకకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. సో చూడాలి మరి ఏమవుతుందో.